ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శాసనమండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ. అందరి అభిప్రాయం మేరకు ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి లోకేష్. వెంకోజీపాలెంలో తాపీ మేస్త్రి దారుణ హత్య. గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న ఎంవీపీ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. రోడ్డు భద్రతా సమావేశాల్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన గవర్నర్ ప్రసంగంపై మాట్లాడారు. ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పనిచేస్తామని తెలిపారు. ఏపీ సమావేశాలు శాసనసభలో ప్రారంభమయ్యాయి. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చించారు. తొలుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభను ప్రారంభిస్తూ సోమవారం గవర్నర్ ప్రసంగంలో వైసీపీ నేతల తీరు బాధ కలిగించిందని చెప్పారు. సభ్య సమాజం సిగ్గుపడేలా వైసీపీ సభ్యులు ప్రవర్తించారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే నవ్వుతున్న జగన్ వ్యవహారం సిగ్గుచేటుగా ఉందని అన్నారు. ఇది సరైన వ్యవహారం కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యమని జగన్ గుర్తుంచుకోవాలని తెలిపారు. ఇదే తీర్మానంపై ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడారు. ప్రజా తీర్పు వల్లే ప్రజా ప్రతినిధులుగా ఎంపికై సభకు వచ్చామని తెలిపారు. ప్రజా తీర్పు ప్రకారం జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రజలు ఇవ్వని హోదాని తాము ఇవ్వడానికి తమకు హక్కు లేదని చెప్పారు. ప్రజల అంతిమ తీర్పును గౌరవించి జగన్ సభకు రావాలని, ప్రజా సమస్యలను ప్రస్తావించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రం అనే భావన ఉండటం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలోనే ఆంధ్రులం అనే భావన వచ్చిందని చెప్పారు. తెలంగాణలో ఉన్న భావన ఆంధ్రాలో ఎందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులాల కుమ్మలాట మానుకొని ఆంధ్రులం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం, ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకు ఆలోచన విధానం.
లేదా ఒక కౌన్సిల్ కి వెళ్లాలన్నా లేదా ఒక రాజ్యసభకు వెళ్లాలన్నా ఎగువ సభకు వెళ్లాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంది అధ్యక్ష. ఎన్నికల ప్రక్రియ ద్వారానే ఈ సభలోకి వస్తాం అధ్యక్ష. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాండేట్ ఎవరు అధికార పక్షంలో ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలి అనేది ప్రజలు ఇచ్చేటటువంటి మ్యాండేట్ అధ్యక్ష. ఈ రోజు మీరు ఇక్కడ స్పీకర్ గా ఈ రోజు మీరు ఉన్నారనంటే ఈ సభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఎన్నిక ద్వారా మీరు ఈరోజు స్పీకర్ గా ఉన్నారు అధ్యక్ష. ఈ సభలో ముఖ్యమంత్రి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ద్వారా ఈ రోజు ముఖ్యమంత్రి గారు స్థానంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానంలో కూడా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తిగా ప్రజలు భావించి ప్రజలు మ్యాండేట్ ఇవ్వకపోతే, ప్రజలు ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి అని ప్రజలే గుర్తించకపోతే వారు ఇచ్చినటువంటి తీర్పులో ఈ రోజు అసెంబ్లీ లోపలికి వచ్చి ప్లే కార్డులు ప్రదర్శించి మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి అని మాట్లాడడం, గగ్గోలు పెట్టడం ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష. అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష. ఇది అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని కూడా అపహాస్యం చేయడం అధ్యక్ష. ఇది అందరూ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్తాం అధ్యక్ష, ప్రజల తీర్పు కోసం వెళ్తాం అధ్యక్ష. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావహించడం అంటే ప్రజలు ఇచ్చినటువంటి స్థానాల్ని గౌరవించి సభలో ప్రవర్తించడం అధ్యక్ష. మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరైతే నేను చాలా దుర్మార్గం అధ్యక్ష. వాళ్ళకి ప్రజలు ఇవ్వకపోతే మ్యాండేట్ ఈ రోజు వచ్చి సభలో ఉన్నటువంటి మీకు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వండి, నన్ను గుర్తించండి అని చెప్పి అడిగే హక్కు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో లేదని చెప్పి ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రజా సమస్యలను ప్రస్తావించాలనే ఆలోచన ఉంటే మనం చాలా గతంలో అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేదధ్యక్ష. ఆనాడు 1983లో ఆ రోజుల్లో మేము 10వ తరగతి చదువుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళం అధ్యక్ష. ఆ రోజుల్లో మన వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ఇంకా తమ్ముడు పుత్తలపల్లి సుందరయ్య గారు, ఎంతో మంది మహానుభావులకి ఏ ప్రతిపక్ష హోదా లేదధ్యక్ష. కానీ వాళ్ళందరూ సభలో ప్రజా సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చి సమర్థవంతంగా వారి నాయకత్వాన్ని వారి పెంచుకుంటూనే సభ హుందాతనాన్ని కాపాడుతూనే ప్రజా సమస్యలు ప్రస్తావించాలి అధ్యక్ష. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది. రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ఆయన మాట్లాడారు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. 2047 విజన్ను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో ఆలోచించి పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. మత్స్యకారులకు హాని చేసి 217 జీవోను రద్దు చేశామని వెల్లడించారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నామని, ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ అమలు చేస్తామని, చేనేత, వడ్రంగి, స్వర్ణకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక పథకాలు రూపొందించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 26వ తేదీన మహాశివరాత్రి, 27వ తేదీ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కావడంతో ఆ 2 రోజులు సమావేశాలు ఉండవు. 28వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆయన కార్యాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది. అందులో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. శాసనమండలిలో ఎన్డీఏ, వైసీపీ సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఎన్నికల హామీలు, ఉద్యోగాలు, బీసీల నియామకాలపై పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. తొలుత మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చను ఎమ్మెల్సీ టీవీ నాయుడు ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ మోషేండురాజు అధ్యక్షతన మండలి సమావేశం ప్రారంభమైంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఎన్నికల హామీలపై చర్చకు వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మన్ మోషేండురాజు తెలిపారు. తరువాత గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగంలో అన్ని అసత్యాలే చెప్పారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో దళితులపై దాడి చేసింది ఎవరో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీ దళితులకు గుండు కొట్టించారని,
మరొక ఎమ్మెల్సీ శవాన్ని డోర్ డెలివరీ చేశారని ఆరోపించారు. దళితుల పట్ల దారుణాలు చేసిన వారంతా కౌన్సిల్లోనే ఉన్నారని చెప్పారు. ఏపీపీఎస్సీ చైర్మన్ను బెదిరించారంటూ వరదు కళ్యాణి చేసిన అవాస్తవ స్టేట్మెంట్ను వెనక్కి తీసుకోవాలని లోకేష్ కోరారు. నేను ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. నో 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 నో. ఎవరు చెప్పారు అధ్యక్ష? అది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పారు? సార్ అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా 1 hour తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, కలిసికట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 3వ ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రం నిధులు ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి, దివాలా ఎత్తేసింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష. చివరి అమరావతి నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష. పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయచేసి మేడం గారు విత్డ్రా దట్ పాయింట్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, అన్కండిషనల్ సపోర్ట్ చేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం. గత 9 నెలలు పూర్తి చేయలేదు సార్. మీరేమన్నారు అధ్యక్ష? ఒక్క నిమిషం. మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష? పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నారు? గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తాన్నారు. ఏమైంది? మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా? అన్ని బిల్స్ మీరు 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా తీసుకురాలేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన 2 పార్టీలు కలిసి అన్కండిషనల్ గా ఇండియన్ మేము సపోర్ట్ చేశాం. ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి. నేను చెప్పాను అధ్యక్ష. ఒక్క నిమిషం సార్. మేము 24 ఎన్నికల్లో ఏం చెప్పాం? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది. కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది. రైల్వే జోన్ ఎవరు కాపాడారా? నేను కాపాడాను. విశాఖకు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే. 13,000 కోట్లు చంద్రబాబు గారు పైన నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష. 13,000 కోట్లు తీసుకొచ్చాం. మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాట్లాడమనండి. మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? అడుగుతున్నా. అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. పోలవరం గాలి వదిలేశారు మీరు. బుల్లెట్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు. ఏమేరైనా పెద్ద మాట్లాడతారు. పోలవరం నిధులు తీసుకొచ్చారు. 6.5 ప్యాకేజ్ కి మొన్న 1000 కోట్లు రిలీజ్ చేశాం. నో అధ్యక్ష, ఐఎమ్ ప్రొటెస్టింగ్. మేడం గారు హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఐఎమ్ సారీ. ఓకే, సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు, ఐ హావ్ నో ప్రాబ్లం. కానీ ఏదో మేము వాళ్ళని థ్రెటన్ చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము ఏనాడో అనలేదు. మా సపోర్ట్ అన్కండిషనల్. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. అది ఆంగ్ల మాధ్యమంపై మండలిలో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని గవర్నర్ ప్రసంగంలో ముందే ఎలా చెప్పారంటూ వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి విమర్శించారు. దీనిపై మంత్రి లోకేష్ వివరణ ఇచ్చారు. ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారని వివరణ ఇచ్చారు. పరిశ్రమలు వస్తాయని, వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని లోకేష్ వెల్లడించారు. వెంకోచిపాలెం వద్ద ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రామ్నగర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ తాపి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మతిస్థిమితం లేకపోవడంతో 2 రోజులుగా ఇంటికి రాకుండా రోడ్లపైనే తిరుగుతున్నాడు. అర్ధరాత్రి సమయంలో విజయనగరం జిల్లా రామతీర్థం ప్రాంతానికి చెందిన శ్రీను, ఆనందుల మధ్య వెంకోచిపాలెం వద్ద ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడు శ్రీను సీతమ్మదార వద్ద ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎంవీపీ పోలీస్ స్టేషన్ సిఐ మురళి తెలిపారు. విశాఖ నగరంలో పలు చోరీలకు పాల్పడిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన పెదవాల్తేరులో వాకింగ్కి వెళ్తున్న ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు అడ్డగించి అతని వద్ద సెల్ ఫోన్, నగదు దోచుకుపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మోటార్ సైకిల్పై వచ్చిన ముగ్గురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని 10,000 విలువైన మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించామని పోలీసులు తెలిపారు. అలాగే గుంటూరుకు చెందిన లక్ష్మీ లావణ్య అనే మహిళ ఈ నెల 16వ తేదీన విశాఖలోని అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ వద్ద తన చెల్లి ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసి చెల్లితో కలిసి పెళ్లికి వెళ్ళింది. తిరిగి వచ్చేలోపు ఆ ఇంటి తాళాలు బద్దలుగొట్టి 1,70,000 నగదు, పావుతులం బంగారు చెవిదిద్దులు అపహరించుకుపోయారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో 2 టౌన్ క్రైమ్ పోలీసులు విచారణ జరిపి మర్రిపాలెంకు చెందిన షేక్ కాదర్ బాషాను అరెస్టు చేశారు. అతని నుంచి 39,000 నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. 22/2/25 తేదీ రాత్రి 9:45 గంటలకు ఫిర్యాదైన మైళ్ళపల్లి చంద్రరావు, సన్నాపు లేటు సూర్యనారాయణ, 72 సంవత్సరాలు, D3, 4th ఫ్లోర్, మగత ఎంపైర్ అపార్ట్మెంటు, పెదవాల్తేరు, విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తనపై అడ్రస్లో ఉన్నట్టు చెప్పారు. దాని మీద రిపోర్ట్ చేస్తే 22/2/25 ఉదయం తెల్లారగట్ట 4:30 గంటలకు ఇంటి నుండి బయలుదేరి నడుచుకుంటూ షిప్పింగ్ హార్బర్ జెట్టి వైపు వెళ్తున్నట్టు, వాకింగ్ చేసుకున్నట్టు చెప్పారు. దాని మీద కంప్లైంట్ ఈస్ట్ పాయింట్ కాలనీ పార్క్ లైన్ అపార్ట్మెంట్ ఎదురుగా చేరుకునేసరికి సుమారు 4:45 గంటల సమయంలో ముగ్గురు కుర్రవాళ్ళు ఒక మోటార్ సైకిల్పై వచ్చి, ఒక వ్యక్తి మోటార్ సైకిల్పై ఉండి, 2 వ్యక్తులు ఫిర్యాదు దగ్గరకు వచ్చి ఫిర్యాదుని ఆ జేబులో నుంచి బలవంతంగా 350 రూపాయలు డబ్బు మరియు ప్యాంటు జేబులో ఉన్న తన యొక్క సెల్ ఫోన్ లాక్కొని ఫిర్యాదుని వెనక్కి తోసేసి అక్కడి నుండి ముగ్గురు కలిసి బండి మీద వెళ్ళిపోయినట్లు కంప్లైంట్ రిపోర్ట్ చేశారు. షేక్ కాదర్ బాషా లోకల్ క్రిమినల్ అండి, మర్రిపాలెం అయింది. ఈ ఫిర్యాదు అంటే లావణ్య అనే ఆవిడ 16/2/2025 11 గంటలప్పుడు వివాహ కార్యక్రమానికి అల్లిపురం వెళ్ళిందండి. ఆవిడ అల్లిపురం వెళ్ళి మధ్యాహ్నం 1 గంటకు వచ్చేసరికి స్పాన్ ఆఫ్ 2 అవర్స్ ఇది అఫెన్స్ అయ్యింది. ఇంటి తాళాలు విరగొట్టేసి ఇంటి బీరోలో ఉన్నటువంటి 1,70,000 రూపాయల నగదు మరియు పావుతులం బంగారం దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసులో ఈ ముద్దాయిని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 39,000 రూపాయల నగదు మరియు పావుతులం బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది. ఇందులో ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించినటువంటి మన రామారావు, మన ఎర్రనాయుడు గారి ఆధ్వర్యంలో సునీల్ ఎస్ఐ గారు మరియు హఫీజు, గణేష్ బాబు, అజుద్దీన్ అనే కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది, ఎస్ఐలు, సిఐలు చాలా బాగా పనిచేశారు. మహాశివరాత్రి సందర్భంగా సముద్ర తీర ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించే వారికి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. జాగారం చేసి పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. సిపి బాక్షితో కలిసి కలెక్టరేట్లో రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గుర్తు తెలియని వాహనాల ద్వారా ప్రమాదానికి గురైన బాధితులకు అందుతున్న పరిహారం గురించి ఈ సమావేశంలో చర్చించారు. జిల్లాలో మేజర్ రోడ్డులో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, పాఠశాల, కళాశాలల పరిసర ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు వేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట బస్ షెల్టర్లు ఏర్పాటుతో పాటు భారీ వాహనాలను నిలిపేందుకు ట్రక్ బేలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడలలో అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీటీసీసీహెచ్ శ్రీనివాసరావు, డీసీపీ 2 మేరీ ప్రశాంతి, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో 22,493 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లు సులభంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకునే విధంగా మహిళలు, పురుషులకు క్యూ లైన్లు వేరువేరుగా ఏర్పాటు చేశారు. 123 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. శ్రీకాకుళంలో 31, విజయనగరంలో 29, పార్వతీపురం మన్యంలో 15, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11, విశాఖ జిల్లాలో 13, అనకాపల్లిలో 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ జిల్లాలో ఏర్పాటు చేసిన 123 పోలింగ్ కేంద్రాల ద్వారా ఈ ఎన్నిక అనేది జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 22,493 ఎలక్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం 13,508 మేల్ టీచర్స్, అదేవిధంగా 8,985 ఫీమేల్ టీచర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకున్న 123 పోలింగ్ కేంద్రాల్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పోలింగ్ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మనకి సైలెన్స్ పీరియడ్ అనేది మొదలవుతుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో పొలిటికల్ పార్టీస్, అదేవిధంగా బరిలో ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలి. దాని గురించి కూడా మనము పొలిటికల్ పార్టీస్తో, కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి యాక్టివిటీస్ పర్మిటెడ్, ఏ యాక్టివిటీస్ పర్మిటెడ్ కాదు అనేది కూడా వివరించడం జరిగింది. సో ఈ సైలెన్స్ పీరియడ్లో ఎటువంటి ఎలక్షనీరింగ్ జరగకూడదు, సాలిసిటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది కూడా జరగకూడదు, అపీల్ టు ద ఓటర్స్ ఇన్ ఎనీ ఫామ్ షుడ్ నాట్ బి డన్, నో ప్రొసెషన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్యాంప్లెట్స్ ఇవేమీ కూడా ఈ పీరియడ్లో చేయకూడదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బల్క్ ఎస్ఎంఎస్ కూడా ఈ పీరియడ్లో చేయకూడదనేది క్లియర్గా మనము వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఈ నియోజకవర్గంకి సంబంధం లేని వ్యక్తులు, బయట నుంచి ప్రచారాని కోసం తీసుకువచ్చిన వ్యక్తులందరూ కూడా కాన్స్టిట్యుయెన్సీ లిమిట్స్ నుంచి బయట వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకు కేటాయించిన వెహికల్స్ మాత్రమే వాళ్ళు వాడుకోవడానికి కూడా పర్మిషన్ మనము ఇవ్వడం జరిగింది. దెన్ ఎటువంటి ర్యాలీస్, మీటింగ్స్ ఇవన్నీ కూడా ఈ సైలెన్స్ పీరియడ్లో కండక్ట్ చేయడానికి అవకాశం లేదు. సో అంతేకాకుండా మనము డ్రై డే అనౌన్స్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ పోల్ డే రోజున మనము, అదేవిధంగా కౌంటింగ్ డే రోజున 3వ తారీఖు మార్చి నెలలో కూడా మనం డ్రై డే అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంతే కాకుండా పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ ద్వారా మనము ప్లాన్ చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మనము వెబ్కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి బీట్ పార్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ ప్రతి పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన పోలింగ్ సిబ్బంది నియమించడం, వాళ్ళకు 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం కూడా పూర్తి అయింది. వాళ్ళొక్క ర్యాండమైజేషన్, వాళ్ళు ఎవరు ఏ పోలింగ్ పార్టీ ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి అనే అరేంజ్మెంట్ అనేది కంప్యూటరైజ్డ్ ర్యాండమైజేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ విడత ర్యాండమైజేషన్ కూడా వాళ్ళు ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్తారనేది కూడా రేపు మనము ఫైనలైజ్ చేసి ప్రకటించడం జరుగుతుంది. రేపు డిస్ట్రిబ్యూషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన పోలింగ్ మెటీరియల్
పోలింగ్ నిర్వహించడానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా ఏర్పాటు చేసి రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి మనము అప్పుచేయడం జరిగింది. మన జిల్లాల నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ మనము ఏర్పాటు చేసుకున్నాం. మార్చి 3న కౌంటింగ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అనకాపల్లి జిల్లాలో బొలెరో వాహనంలో తరలిస్తున్న 128 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. తుమ్మపాల ఏలేరు కాలువ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బొలెరో వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని పట్టుకుని 6 నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ కె శ్రావణి తెలిపారు. అనకాపల్లి పోలీస్ స్టేషన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. 6 నిందితుల నుంచి 30,000 నగదు, కారు, బొలెరో వ్యాన్, ఆటో, బైక్ సీజ్ చేసినట్టు చెప్పారు. గంజాయి అక్రమ రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్నా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐ విజయ్ కుమార్, ఎస్ఐలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు, సంతోష్లు పాల్గొన్నారు. ఈ గాంజా మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జనకొండ రూట్లో ఈశ్వరరావు ఎస్ఐ గారు విత్ టీమ్ చేస్తున్నారు. అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్, ఒక 126 కేజెస్ ఆఫ్ గాంజా దొరకడం జరిగింది. దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలట్, ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్, వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఒక 6 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్, తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళు తమిళనాడుకి తీసుకెళ్తున్నారు. సో తమిళనాడుకి చెందిన 2 వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక 4 వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక 64 ప్యాకెట్స్, 128 కేజెస్ గాంజా అండ్ ఒక ఫోర్డ్ ఫీస్టా కార్ అండ్ ఒక బొలెరో పికప్ వ్యాన్ అండ్ ఒక ఆటో పైలట్కి యూజ్ చేశారు అండ్ హోండా యూనికార్న్ బైక్ అండ్ క్యాష్ ఒక 1,30,000 అండ్ 6 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. తిరుపతి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోవిందనామ స్మరణ మధ్య రథాన్ని భక్తులు లాగారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి అలంకరణలో రథంపై ఆసీనులై స్వామి భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజరాజుల ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనలు, పంటరి భజనలు నడుమ స్వామి అమ్మవార్లు మాడవీధుల్లో ఊరేగారు. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక డిప్యూటీ ఈవో వరలక్ష్మి, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాసుడు వింద విశ్వవందిత ముకుంద వ్యత్యస్త పాదార వింద విశ్వవందిత ముకుంద వ్యత్యస్త పాద వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం. సింహశైల సేవా సంఘం ఆధ్వర్యంలో బుర్జుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారికి మహిళలు ఊరేగింపుగా వెళ్లి సారి సమర్పించారు. జగన్నాథ స్వామి ఆలయం నుండి సుమారు 1000 మంది మహిళలు కలశాలు, ఘటాలు, సారే, కోలాటాల నడుమ వెళ్లి అమ్మవారికి సమర్పణ చేశారు.
మాఘమాసం ఆఖరి రోజు సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలంతా సారె సమర్పించామని సంఘం నిర్వాహకురాలు హరిలక్ష్మి తెలిపారు. మార్గశిర మాసంలోనే కాకుండా ప్రత్యేక సందర్భాల్లో కూడా అమ్మవారికి కానుకలు సమర్పించాలనే ఉద్దేశంతో 3 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి చల్లని దీవెన ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం అభినందనీయమని జనసేన నాయకుడు నక్కెళ్ల త్రినాథ్ అన్నారు. నా పేరు హరిలక్ష్మి అండి. నాది సింహశైల సేవా సంఘం నుంచి వచ్చాను. కానీ కనకమహాలక్ష్మి గత ఈ సంవత్సరం 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూనే ఉన్నాం. అమ్మవారు ఎప్పుడు మార్గశిర మాసంలో పెట్టాలి, కానీ ఆ జనంలో మాకు అవకాశం రాలేదు. కానీ మార్గశిర మాసమే కాకుండా అమ్మవారికి మాఘమాసంలో కూడా పెట్టాలని ఆలోచన జనాల్లోకి రావాలని ఈ పసుపు కుంకాలు మార్గశిర మాసమే కాదు మాఘమాసంలో కూడా పెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నామండి. 1000 మెంబర్స్తో అమ్మకి కోలాటాలతో చాలా వైభవంగా అమ్మ అందరినీ ఎంతో అందంగా చూస్తున్నారు కదా, అమ్మను కూడా మేము అందంగా చూడాలని అలంకారంతో తీసుకువెళ్తున్నామండి. ఇలాగా కంటిన్యూ చేయాలి అమ్మ అనుగ్రహంతో. ఇంకా ఇలాగా 1000 మందే కాకుండా అమ్మకి ఎప్పటికైనా 10,000 మందితో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలని నా సంకల్పన అండి. ఇది ఈ గుడే కాకుండా అన్ని దేవస్థానాలకి ముందుగా, ఎందుకంటే అన్ని దేవస్థానంలో ఆ టైంలో శివాలయం అంటే ఆ నెలలో కార్తీక మాసంలో చేస్తారు, మిగతా టైంలో చేయరు. మార్గశిర మాసం అంటే మార్గశిర మాసంలో కనకమహాలక్ష్మి గుడికి వెళ్తారు, మిగతా సమయంలో వెళ్ళట్లేదు. కాబట్టి అన్ని రోజులు అమ్మకి మనం నిత్యతోరణం పచ్చ కళ్యాణంగా అమ్మ గుళ్ళన్నీ వెలిచి ఉండాలని నా కోరిక. అంటే అమ్మకి లాస్ట్ రోజు మాఘమాసం లాస్ట్ రోజు అండి. అంటే మాఘమాసంలో లాస్ట్ రోజు ఇస్తే అమ్మ ఎంతో అందంగా ఉంటుంది, అలాగే మమ్మల్ని కూడా అందంగా సౌభాగ్యంగా ఉంచుతారని మనస్తృప్తిగా కోరుచున్నా అండి. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి తలపెట్టినటువంటి హరిలక్ష్మి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క వచ్చిన మహిళలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం నాకు తెలిసి ఈ విశాఖపట్నంలో ఈ కనకమహాలక్ష్మి గుడిలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు నేను చూడలేదు. ఇంతమంది మహిళలతో సారి పట్టుకెళ్ళాలంటే చిన్న విషయం కాదు. మరొక్కసారి వీరందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే కనకమహాలక్ష్మి ఇప్పుడు వచ్చిన మహిళలకు విశాఖపట్నం ప్రజలందరినీ కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. సహనమే మానవాళికి శ్రీరామ రక్షగా నిలుస్తుందని మహాసహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్కులో వేములపల్లి కళా ప్రాంగణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో ఆయన సందేశం అందించారు. ప్రస్తుతం అంతా వేగమే అనే భావనలో ఎటో పోతున్నారని అన్నారు. పెద్ద చిన్న హద్దుల్లో మెలిగినప్పుడే వసుదైక కుటుంబంగా శాంతి స్థాపన జరుగుతుందన్నారు. ప్రశాంతతకు ఆధ్యాత్మికతే ఏకైక మార్గమని సూచించారు. కార్యక్రమంలో మురళీనగర్, కంచరపాలెం, మారిపాలెం ప్రాంతవాసులు, పార్క్ అసోసియేషన్ ప్రతినిధులు, స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడు వరప్రసాద్, కార్యదర్శి పెనుమత్స వెంకట సూర్యనారాయణరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వైవిధ్యభరితమైన అంశం మీద మాట్లాడమని అడిగారు. ఇవాళ సమాజంలో ఆందోళనలు, అసహనాలు ఎక్కువవుతూ ఉండడం వల్ల సహనమే శ్రీరామ రక్ష అనే అంశం మీద మాట్లాడమని అడిగారు. దానికి నేను యథాశక్తి మన పురాణ సాహిత్యం, సంస్కృతం, తెలుగు సాహిత్యాల నుంచి అనేక ఉదాహరణలతో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. దీనికి వేల సంఖ్యలో జనం హాజరవ్వడం, కార్యకర్తల యొక్క ప్రచార ఫలం, మీడియా వారు ప్రచారం చేసినటువంటి విధానం, ఇటువంటివి జరుగుతూ ఉంటే ఏ కొద్ది మందిలో మార్పు వచ్చినా నా జీవితం ధన్యమైనట్టే భావిస్తాను. సెలవు. ఫణి శర్మ గారు లాంటి వారు కూడా అనేక మంది వేళ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మురళీనగర్ వాకర్స్ క్లబ్లో సనపర వరప్రసాద్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగడం
ఇందులో పాల్గొనడం నేను గొప్ప ఆనందంగా భావిస్తూ ప్రతి విద్యార్థి కూడా చిన్నప్పటి నుంచే ధర్మాన్ని, సత్యాన్ని, నియమాన్ని, సహనాన్ని పాటించాలని కోరుతూ సెలవు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మేము ఎక్స్పెక్టేషన్ 2000 అనుకున్నాం, కానీ 3000 పైబడే వచ్చారు. దానికి తోడు స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేసాం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఏంటంటే క్రమశిక్షణగా చాలా బాగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రజలకి కమిటీ అన్ని ఏర్పాట్లు చేయడం మాకు కూడా మంచి ఎలివేషన్ వచ్చింది. ముఖ్యంగా ప్రజలు కూడా చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడే ఈ కార్యక్రమం జరుగుతుందనే ఆలోచనతో ఉన్నట్టున్నారు. అందుకే ఇంత స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్కు చాలా మంచి కార్యక్రమాలు చేస్తుందని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు ఉన్నా మా మురళీనగర్ వాస్తవ్యులు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు మొట్టమొదటి నుంచి ప్రోగ్రాం చివరి వరకు ఉండి ఆ ప్రోగ్రాంని తిలకించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పెద్దలు చాలామంది కూడా పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళలు అయితే అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కమిటీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చి రేపు రాబోయే కాలంలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. కృష్ణా జిల్లా గన్నవరంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద కోడిగుడ్లతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ మృతి చెందారు. రోడ్లపై వందలాది కోడిగుడ్లు చెల్లాచెదురుగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న వారు బ్రతికే అవకాశం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వారిని బయటకు తీయడం కష్టంగా ఉందని చెప్పారు. టన్నెల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఘటన తీవ్రత ఎక్కువగా ఉందని వివరించారు. నీటి తీవ్రత దాటికి టన్నెల్ బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చిందని చెప్పారు. కిలోమీటర్ మేర నీరు, బురద ఉన్నాయని, చిక్కుకున్న వారు బ్రతకడం కష్టమని మీడియాకు తెలిపారు. Almost crushed away. It came almost 200 meters away. So the intensity is so much, and the debris out of the 9 meters, that is 27 feet or so, almost to at the last point, the debris is almost, the heap-like thing is almost around 23 feet or 24 feet. The last leftover is hardly 4-5 feet. So we can't say. We can't say now. We are hopeful, but the kind of the incident took place very serious, and chances we can't say. पानी अभी थोड़ा आ रहा. पानी अभी थोड़ा पानी आ रहा. आज थोड़ा मड तो पूरे मड है. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆటోనగర్ ఎంఎస్సీ ఆవరణలో వెండర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎగ్జిబిషన్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వహణకు కావలసిన బ్యాంకుల సహకారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మెటీరియల్ ఎగ్జిబిషన్ రూపంలో పారిశ్రామికవేత్తలకు పలు అంశాలపై అవేర్నెస్ కల్పించారు. పారిశ్రామికవేత్తలకు చేయూతనివ్వడానికి ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని పారిశ్రామికవేత్త బాబు అన్నారు. ఎస్సీ ఎస్టీలకు చేయూతనివ్వడానికి ఓ అధికారిని నియమించాలని కోరారు. వారికి కావలసిన బ్యాంకు రుణాల రాయితీలు, పనిముట్లు తదితర అంశాలపై తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. రత్న ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్, నేను జాయింట్ సెక్రటరీ ఆఫ్ వాసివ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ అండి. ఈ ఎక్స్పో ద్వారా, ఈ వెండర్ డెవలప్మెంట్ ద్వారా మాకు చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా వాళ్ళు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్కి, మరి ముఖ్యంగా ఉమెన్స్కి చాలా విషయాలు ఉన్నాయి. ఇంతవరకు మాకు గత ప్రోగ్రామ్స్లో కూడా ఎప్పుడు అంత విస్తృతంగా ఉమెన్స్ గురించి వారికి ఇచ్చే సదుపాయాల గురించి తెలియలేదు. ఈ మీటింగ్ ద్వారా తెలుసుకున్నారు. అయితే మేము ఏమంటామంటే, ఎస్సీ ఎస్టీలకి ఊరికే సింపుల్గా ఏదో మీటింగ్ పెట్టేసేసి ఏదో 2 మాటలు చెప్పేసి ఆ రోజుతో కాలం గడుపుకోకుండా దీనికి ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి ఎవరో ఒకరు దీన్ని కంటిన్యూగా దాన్ని ముందుకు తీసుకెళ్తే తప్ప
ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ముందుకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం వారు చొరవ ఆలోచించి, అలాగే ఎంఎస్ఎంఈ వారు ఎన్ఎస్ఎస్సీ వారు కూడా ఆలోచన చేసి వారికి ఒక ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కేఎల్ఎస్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్. ఈ వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 24-25 ఏదైతే ఎంఎస్ఎంఈ డిఎఫ్ విశాఖపట్నం క్యాంపస్ రన్ అవుతుందో దాని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్ విజయ్ కుమార్ గారు, హెడ్ ఆఫ్ ది ఆఫీస్ అండ్ జాయిన్ యాక్ట్ ఫర్ ది స్టేట్. ఈ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ అయింది. దీంట్లో మనకి అసోసియేషన్ పార్ట్నర్గా వాసివా, డిక్కీ, నెక్స్ట్ మన ఎస్సీ ఎస్టీ హబ్, ఎలగంటియాడ ఇండస్ట్రియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. సిపిఎస్ఎస్ వచ్చేదానికి ఒక 8 సిపిఎస్ఎస్ పార్టిసిపేట్ చేసినాయి. బ్యాంక్స్ వచ్చేదానికి 6 లీడింగ్ బ్యాంక్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేదానికి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్లో ఉన్న వెండర్స్ వచ్చారు. దాంతోపాటు నేను వండర్ఫుల్గా స్టార్ట్ అయింది. టుడే టెక్నికల్ సెషన్స్ వచ్చేసరికి నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అయింది. నడుపూరు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. పైడిమాంబ సమైక్యత సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. ఇంటక్ జాతీయ నాయకుడు మంత్రి రాజశేఖర్, స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీనులు హాజరయ్యారు. ఏటా మహాశివరాత్రికి ముందు కరపత్ర ఆవిష్కరణ ఉంటుందని చెప్పారు. మార్చి 18న అనుపు ఉత్సవం జరుగుతుందన్నారు. బయట వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఎవరైతే ఆడవాళ్ళు వస్తుంటారో, చిన్నపిల్లలు వస్తుంటారో వాళ్ళందరినీ కూడా గౌరవించాలి, సత్కరించాలి, అభిమానించే పరిస్థితిలో ఉండాలి. సో ఆ విధంగా కమిటీ సభ్యులందరూ కూడా ఇది నాది, నాకెందుకులే, వాళ్ళు ఎవరో చేసుకుంటారు, కమిటీ సభ్యులు చేసుకుంటారు కాకుండా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి మనస్ఫూర్తిగా పెట్టి చేస్తే గతంలో కూడా మంచి కార్యక్రమం చేస్తే ఇది కూడా బాగానే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, దాన్ని కూడా ఆయన సహకరిస్తా అని చెప్పాడు. గాజువాక ఉత్సవానికి కూడా, ఎందుకంటే శ్రీను మనందరికంటే సీనియర్ కార్పొరేటర్, ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర, ఆయన ఎమ్మెల్యే గారు గతంలో ఏ గుడికైనా సహకరిస్తుంటాడు. మళ్ళీ రేపు పొద్దున మనం ఈ నిర్మాణం తలపెట్టబోతున్నాం కాబట్టి చేయొచ్చు. పంచాయత ఆయన మళ్ళీ 2వ కరపత్రాన్ని ఆయన తీసుకొస్తాం మనందరం కలిసి. ఎందుకంటే మన గ్రామానికి పంటకు బాగా జరిగితే మన గ్రామానికి పేరు ఉంటుంది, మన కమిటీకి పేరు ఉంటుంది. అలాగే తర్వాత 2 కార్యక్రమాలు కూడా చేపట్టడం ఉన్నాయి, ఎక్కువ చేద్దాం ఈ సంవత్సరం. ఎందుకంటే మరి ఆర్థిక భారంగా కొంచెం ఇబ్బంది అయినా మీరు అందరూ సహకరిస్తేనే కానీ పంటకు బాగా అవుతుంది. ఎందుకంటే మీకున్న అంటే తెలుగులో పండగ సామెత ఉంది, అప్పులప్పు అల్లుడికి పంచసభ్యులు అంటుంటారు. అలాగే ఏంటంటే మీకు ఉన్న ఇబ్బందులు ఉన్నా అమ్మవారికి మటుకు చాలా మీరు ఏంటంటే మీరు మంచి మనసుతో మీరు అందరూ సహకరించి పండుగ బాగా జరుపుకుందాం. 11 నుంచి మన గటాల ఊర్లో తిరిగితే 18 మన పండుగ చేయడం అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అంతా కూడా ఏదైతే మనం చేస్తున్నామో ఈ పండుగ గతం కంటే బ్రహ్మాండంగా చేయాలి, ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుని వెళ్తున్నాం. అదే భాగంగా ఏంటంటే మనకు ప్రధానంగా ఏంటంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొంతమంది ఆకతాయిలు వచ్చి మనం చేసే ప్రోగ్రాం చెడగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మన పోలీసు వాళ్ళ దగ్గర పర్మిషన్ 10 గంటలకా 11 గంటలకా 12 గంటలకు తీసుకుంటున్నాం. కానీ అక్కడ పరిసరాలు చూస్తుంటే వాళ్ళకు కూడా తలనొప్పి వచ్చే పరిస్థితి వచ్చి వాళ్ళు ప్రోగ్రామ్ క్లోజ్ చేసే పరిస్థితి ఉంది. లాస్ట్ ఇయర్ కూడా కొట్టుకునే పరిస్థితి ఉంది. పోలీసులు కొంతవరకు చేయగలుగుతారు. కమిటీ పరంగా మనం కూడా కొంత బాధ్యత తీసుకొని చేయగలిగితే వాళ్ళ దగ్గర రాకుండా కొంత బారికేడ్ అని కొంతవరకు వేయించి ఆ చుట్టుపక్కల ఎక్కకుండా చేయగలిగితే మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. మరిపాలెం సాయినగర్లోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవం ఘనంగా జరగనుందని ఆలయ ప్రధాన అర్చకులు అందుకూరి శివాజీ శర్మ తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఉత్సవ కరపత్రికను ఆవిష్కరించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏకవార అభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. బుధవారం తెల్లవారుజాము నుండి పూజాధికాలు ప్రారంభమవుతాయన్నారు. అందుకూరి శివాజీ శర్మ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం ప్రధాన అర్చక. అలాగే రేపు మహాశివరాత్రి విశేషంగా స్వామివారి పూజలు చేయించుకుని స్వామివారి కృపకు పాత్ర అవుతారని పేర్కొంటున్నాం. తెల్లవారుజాముని 3:30 గంటల నుంచి రేపు రాత్రి 12-1 గంట వరకు కూడా కంటిన్యూగా ఏకవార అభిషేకములు, అలాగే 150 రూపాయల కంటిన్యూల గోత్రం పేరుతోటి కూడా పూజ చేయించి ప్రసాదం ఇవ్వబడుతుంది. అలాగే మహాకుంభాభిషేకం కూడా మధ్యాహ్నం కుంభాభిషేకం ఉంది. అలాగే మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా ఉంది. రేపు రాత్రి 8 గంటల దాకా 8 నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా లింగోద్భవ సమయమందు మహాన్యాస పూర్వ రుద్రాభిషేకం జరిపించుకుంటారు. టికెట్ 30 టికెట్ మాత్రమే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా
ఉదయం 3 గంటల నుంచి ఏకవార అభిషేకములు, మధ్యాహ్నం అన్న సమారాధన, తదనంతరం కుంభాభిషేకం, సాయంకాలం మళ్ళీ ఏకవార అభిషేకములు 7:30 దాకా జరుగుతాయి. 8:30కి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకములు జరుగుతాయి. లింగోద్భవ కాలంలో శిఖర జ్యోతి దర్శనం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజంతా కూడా నిత్యం ఉదయం నుంచి రేపు ఉదయం 3 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున దాకా కూడా స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉదయం 3 గంటలకు జరిగే అభిషేకానికి 150 రూపాయలు, అలాగే సాయంకాలం 8:30 నిమిషాలకి జరిగేటువంటి కార్యక్రమానికి విశేషమైనటువంటి ఆదరణ కలుగుతుంది. కాబట్టి 30 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ జయరాం రమేష్, మాజీ ఎంపీ చింతామోహన్, సినీ హీరో మంచు విష్ణు, నాగబాబు కుమార్తె సినీ నటి కొణితెల నిహారికలు వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున నిర్వహించే తోమాల సేవలో తన స్నేహితులతో కలిసి నిహారిక పాల్గొన్నారు. వీఐపీలకు అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ పేమెంట్ గేట్వేను సీఎండీ పృథ్వీరాజ్ తేజ్ ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ విశాఖ జోన్ హెడ్ శాలిని మీనన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ బ్యాంకు పై కామర్స్ అనే ప్రముఖ పేమెంట్ టెక్నాలజీ అనుసంధానంతో ఈ పేమెంట్ గేట్వే ద్వారా సేవలు అందిస్తున్నట్టు శాలిని మీనన్ తెలిపారు. లక్షలాది మంది విద్యుత్ వినియోగదారులు పేమెంట్ గేట్వేతో సులభంగా బిల్లులు చెల్లించవచ్చని అన్నారు. ఇది ప్రస్తుతం ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తెచ్చామని, త్వరలో మొబైల్ యాప్ ద్వారా సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈపీడీసీఎల్ అధికారులు చంద్రం, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, బ్యాంక్ అధికారులు సుధాకర్ రావు, అబ్దుల్ అలీం తదితరులు పాల్గొన్నారు. The digitization with the mode which we are adapting and the changes which we are implementing pan-India is really good. So I'm really happy that now we are associated with you also. You have onboarded us, and this is just the beginning. This is just the beginning of the relationship. I was discussing with sir, like we have to be more into the industrial users, commercial users. If you want any of us to come in and pitch in with your vendors, we are more than willing. Because most of these services, whether it is payment gateways or cash management services, most of our customers are also utilizing. Whether it is institutional customers or whether it is corporate customers. Big corporates are also utilizing, many government departments are utilizing, pan-India, not only here. Like we have very good breakthrough here also in terms of Legal College. Many such institutions are there who are utilizing this thing. Visakhapatnam we have LBS College. So institution where large number of deposits or collections are there, all there our systems are very robust, and we are in a position to customize it also. We are in a position to customize it as. Headlines మరోసారి. మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. శాసనమండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ. అందరి అభిప్రాయం మేరకు ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి లోకేష్. వెంకోజీపాలెంలో తాపీ మేస్త్రి దారుణ హత్య. గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న ఎంవీపీ పోలీసులు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి. రోడ్డు భద్రతా సమావేశాల్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్. నమస్తే.
Thank you.